పై యాజమాన్యానికి అనుకూలంగా నివేదిక ఇప్పించేందుకు మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ కు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో మైన్స్ అధికారులు వాసవి గ్రానైట్స్ కు చెందిన వ్యక్తులతో పాటు మొత్తం 6 నిందితులుగా చేర్చింది. చీమకుర్తి గ్రానైట్ వ్యవహారానికి సంబంధించి సీబీఐకు ఆ కేసును అప్పగించింది. ఇప్పుడు ఆ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి చెందిన వాసవి గ్రానైట్స్ పై సీబీఐ కేసు నమోదు చేయడం, ఒంగోలులో సోదాలు నిర్వహిస్తూ అరెస్టులు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ సంచలనంగా మారింది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చీమకుర్తి గ్రానైట్ లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ఈ నెల 17వ తేదీన మైనింగ్ శాఖకు సంబంధించిన కీలక అధికారి జీడీఎంఎస్ శివశంకర్ ను చీమకుర్తి ప్రాంతంతో పాటు చీమకుర్తి ప్రాంతానికి చెందిన పలువురు గ్రానైట్ వ్యాపారులను, మేనేజర్లను సిబిఐ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ అధికారులకు సంబంధించి ఏదైతే ఫిర్యాదుల నేపథ్యంలోనే సిబిఐ విచారణ చేపట్టి ఒంగోలులోని ప్రైవేట్ రెస్టారెంట్ లో ఉన్న మైనింగ్ అధికారులు జరిగిన అవకతవకలపై లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వద్ద ఉన్న 2 లక్షల రూపాయల మీద నగదు ఉండడంపై కూడా లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారనే దానిపై సిబిఐ అధికారులు అయితే అధికారులు లోతుగా విచారణ చేస్తారు. అయితే గతంలో కూడా మైనింగ్ శాఖకు సంబంధించిన కీలక అధికారి శివశంకర్పై అవినీతి అక్రమాలు ఆరోపణలు వెలువచ్చిన నేపథ్యంలో ఆ సమయంలో పలువురు గ్రానైట్ వ్యాపారులను, మేనేజర్లను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ వ్యవహారం మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అయితే కలకలం చేస్తుంది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కుటుంబానికి చెందిన వాసవి గ్రానైట్ వ్యవహారంపై ప్రస్తుతం సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోని ఈ నెల 17వ తేదీన ఒంగోలులో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడం, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం 6 నిందితులుగా సిబిఐ పేర్కొంది. ఏవన్గా మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న శివశంకర్, ఏటూగా సిద్ధా రాఘవరావు కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్, ఏసీగా ఉన్న ఆయన అన్న కుమారుడు సిద్ధా వెంకట్ సురేష్ కుమార్ ఉండగా, A4 లో సుభాష్ రెడ్డి, A5 గా వాసవి గ్రానైట్స్ మేనేజర్ వై సురేంద్రతో పాటు A6 గా మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులను అయితే సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ముఖ్యంగా జూన్ 25వ తేదీన చీమకుర్తి గ్రానైట్ క్వారీకి సంబంధించి ఆ గ్రానైట్ రాయి పడి కార్మికులు మృతి చెందిన ఘటనపై క్వారీ యజమానికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఇటు వ్యాపారులు మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ కు లంచం ఇచ్చినట్లుగా అయితే సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే నిధులపై పీసీ యాక్ట్ 7 తో పాటు 7A 8 BNS 61 కింద కేసులు నమోదు చేశారు. అయితే నిందితులకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ వరకు అయితే ప్రస్తుతం అధికారులు అయితే రిమాండ్ విధించే నేపథ్యంలో ప్రస్తుతం ఈ జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తం చీమకుర్తి గ్రానైట్ వ్యవహారంపై మాత్రం సిబిఐ దర్యాప్తు మాత్రం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు